హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో మనం ఏంటంటే కెమెరా హ్యాకింగ్ వీడియో అయితే తెలుసుకోబోతున్నాం. సో ఎవరి ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయాలి అనుకుంటామో వాళ్ళకి ఒక లింక్ అనేది సెండ్ చేసి వాళ్ళ ఫొటోస్ అనేవి మనం అయితే గ్యాదర్ చేస్తామన్నమాట. సో ఒక హ్యాకర్ అనేవాడు మన పిక్స్ని ఎలా గ్యాదర్ చేస్తాడు, లేదనుకుంటే మన పిక్స్ని ఎలా తీసుకుంటాడు మనకు తెలియకుండా అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే మనమైతే మన టెర్మినల్ ఓపెన్ చేద్దాం. మన ఖాళీ లినక్స్ అయితే ఓపెన్ చేసేసి, సో ఇక్కడ మీకు ఒక లింక్ కనిపిస్తుంది కదా. సో దీన్ని మనం ఏంటి అంటే గిట్ హబ్ నుంచి తీసుకుంటాం. మీకు లింక్ కావాలి అనుకుంటే కామెంట్లో టూల్ అని కామెంట్ చేయండి. నేనైతే మీకు డైరెక్ట్ మీడియంకి అయితే సెండ్ చేసేస్తాను. సో ఇక్కడ కోడ్ అని కనిపిస్తుంది కదా, సో దాన్ని కాపీ చేయొచ్చు. లేదు అనుకుంటే కొంచెం కిందకి వచ్చాము అంటే గిట్ క్లోన్ అనే ఒక యూఆర్ఎల్ అయితే కనిపించింది. సో మనం దాన్ని కాపీ చేసేసుకునేసి మన టెర్మినల్ అయితే ఓపెన్ చేయాలి. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆ యూఆర్ఎల్ని ఇక్కడ ఇచ్చి పేస్ట్ చేసేయాలన్నమాట. సో నేను ప్రీవియస్గా డౌన్లోడ్ చేసి పెట్టేశాను కాబట్టి అందుకని ఇలా చూస్తుంది. మీకైతే నార్మల్గా అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద ఏం కమాండ్స్ ఇవ్వాలి అనేది మీకు తెలియకపోతే మీరు ఏం చేస్తారంటే సేమ్ అదే ఓపెన్ చేసేసి ఏదైతే మనం గిట్ క్లోన్ అనే కోడ్ని తీసుకొచ్చేసామో బ్యాక్ వెళ్ళేసేయండి. దాని కింద ఆటోమేటిక్గా మనం నెక్స్ట్ ఏం కమాండ్స్ ఎంటర్ చేయాలనేది అదే చూపిస్తుంది. సో మీకు తెలియకపోతే లేదనుకుంటే మీరు టైప్ చేసేటప్పుడు మిస్టేక్ పడుతుంది అనుకుంటే సేమ్ కాపీ పేస్ట్ చేసేయండి, సరిపోతుంది. సో నేనేం చెప్తానంటే మీరు ఇలా కాపీ పేస్ట్ కాకుండా నేర్చుకుంటే బెటర్ అనేసి. సో బికాజ్ ఎందుకంటే మనకి ఏదైనా కంటెంట్ నేర్చుకునేటప్పుడు బ్రెయిన్లో గుర్తుపెట్టుకోవాలి. సో కాపీ పేస్ట్ అనేది వేస్ట్ అనమాట. సో నేను మీకు చూపించడానికి ఇక్కడ కాపీ పేస్ట్ అనే మెథడ్ని చూపిస్తున్నాను. సో మీకు సింపుల్గా అర్థం అవ్వాలి కాబట్టి. సో ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది కదా ఆప్షనల్ అనేదాన్ని, అది మీరు ఎంటర్ చేయొచ్చు, లేదనుకుంటే స్కిప్ ఆర్ వదిలేయచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే వై అని ఇచ్చేసి ఎంటర్ చేసేయండి. సో మనకి ఇది ఏంటి అంటే ఈ టూల్ అనేది రన్ అవుతుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి చాలా అయితే లింక్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. సో ఒకటి జియో రీఛార్జ్ అనేసి, లేదనుకుంటే ఇంకొకటి ఫెస్టివల్ అనేసి. సో వీటిల్లో ఏదో ఒక ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో సెలెక్ట్ చేసుకున్నాక మనకి టూల్ అనేది రన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకి లింక్ అనేది జనరేట్ అయిపోయింది, లింక్ 1 లింక్ 2 అనేసి. మనం ఏం చేస్తామంటే ఇక్కడ కనిపిస్తుంది లింక్ 1 అనే యూఆర్ఎల్ని కాపీ పేస్ట్ చేసుకోవాలి. లైక్ కాపీ చేసుకునేసి మన వెబ్సైట్ లైక్ క్రోమ్ని అయితే ఓపెన్ చేసేసి ఈ లింక్ని అక్కడ పేస్ట్ చేయండి. వన్స్ పేస్ట్ చేయగానే మనకి కెమెరా యాక్సెస్ అనేది అడుగుతుంది. సో అవతల మనం ఎవరికైతే ఈ లింక్ని పంపించాలి అనుకుంటున్నామో వాళ్ళు ఏంటి అంటే ఎలో అని క్లిక్ చేసిన వెంటనే వాళ్ళ ఫొటోస్ అన్నీ మనకి క్యాప్చర్ అయిపోతాయి అన్నమాట. సో అది క్లిక్ చేస్తే క్యాప్చర్ అవుతాయి మనకి వాళ్ళ ఐపీ అడ్రస్, ఇలా చాలా ఇన్ఫో అయితే మనకైతే వచ్చేస్తుంది. వాళ్ళ లైవ్ లొకేషన్ కూడా మనకి తెలుసుకునే ఛాన్స్ అయితే ఉండిద్ది అనమాట ఈ టూల్లో. సో ఈ వీడియో ఏంటి అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే నేర్పించడం జరుగుతుంది. అదర్ ఎటువంటి యాక్టివిటీస్ చేయొద్దు. ఇన్ కేస్ చేసినా మాకైతే సంబంధం లేదు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డౌన్లోడ్ అని వచ్చింది కదా. సో మన ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయడం అయితే జరిగింది. సో మనం ఏం చేద్దామంటే వన్స్ ఫైల్ ఓపెన్ చేసేసి మన ఫొటోస్ అనే సెక్షన్కి వచ్చేసాము అంటే అక్కడ మనకి ఫొటోస్ అనేవి క్యాప్చర్ చేస్తూ ఉండేది. సో మీరు చూడొచ్చు ఇక్కడైతే ఫొటోస్ అనేవి క్యాప్చర్ అవుతూ ఉన్నాయి. ఇలా ఎవరికైతే మనం లింక్ పంపిస్తామో సో వాళ్ళు వన్స్ క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ ఫొటోస్ అనేవి మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. అండ్ వాళ్ళ లొకేషన్, వాళ్ళ ఐపీ అడ్రస్, సో ఇలా మనకి ఇన్ఫో అనేది దొరుకుతుంది అనమాట. సో